అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా పరిషత్ ఆడిట్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం చూసుకున్న క్రమంలో ఆడిట్కి సంబంధించిన 2 రూములు మాత్రము పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఎక్కడ కూడా ఇలాంటిది ఆనవాళ్ళు లేకుండా కూడా మొత్తం కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన పరిస్థితి కనపడుతుంది. మధ్యరాత్రి 12 గంటల తర్వాత కూడా ఆ షార్ట్ సర్క్యూట్తో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. అధికారులు ఉటావుటున్నా కూడా ఏదైతే ఇక్కడికి కార్యాలయానికి చేరుకొని కూడా ఆ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా ఆ ఉటావుటన సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ మంటలం మొత్తం పూర్తిగా ఆర్పివేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఈ రూమ్లోకి సంబంధించి కూడా మొత్తము ఆ రికార్డుకు సంబంధించిన ఫైల్స్, కంప్యూటర్స్ కూడా ఉన్న క్రమంలో కూడా అవి మొత్తం కూడా ఆ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఆడిట్కు సంబంధించిన ఆ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఫైల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. అధికారులు చెప్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన ఆ కంప్యూటర్స్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి మాత్రమే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఆ మిగతాకి సంబంధించిన కూడా సాఫ్ట్ కాపీ మా దగ్గర ఉంటుంది, స్కానింగ్ చేసి ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకపోవచ్చు భవిష్యత్తులో అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది తదితర అంశాలు తెలుసుకోవడానికి సంబంధించిన అధికారి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తుంది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది? రాత్రి 12 గంటలకు 12:30కి ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు అయింది. మాకు పక్కన ఆఫీస్ వాళ్ళు మాకు ఆర్ఎన్బి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఒకటి మేము కూడా ఉరికొచ్చాము. వచ్చేసి ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు కూడా ఇచ్చారు. అది అంతా వుడెన్ ఫర్నిచరు, వుడెన్ ఇది కాబట్టి కంప్యూటర్స్ ఇవి కాబట్టి మెల్ట్ అయ్యి కాలిపోయడం జరిగింది. మేజర్ రికార్డ్ అంతా కూడా అవతల రూమ్లో ఉంది. ఆ రూమ్లో రికార్డ్స్కి ఏం కాలేదు. రికార్డ్ రూమ్ వేరే ఉంది. రికార్డు 80-90% స్టాఫ్ ఇచ్చిన రికార్డు అంతా అవతల రూమ్లో ఉంది. పార్షియల్గా ఒక రూమ్ మాత్రమే ఇదైంది. అందాజ ఎన్ని గంటల ప్రాంతంలో కూడా ఫైర్ 12:30. సార్ ఫైర్ సిబ్బంది ఎన్ని గంటలకు వచ్చారు సార్? మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కూడా వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు, జడ్పీ సిఓ వచ్చిపోయారు, సిఐ వచ్చారు చూశారు. దానివల్ల వాళ్ళు కూడా ఫైర్ వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు. రూమ్ ఎంట్రన్స్ చూసారుగా, చిన్న ఎంట్రన్స్ అయ్యే వరకు వుడెన్ ఫర్నిచర్, వుడెన్ ఈ డోర్ కాబట్టి కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైంది. తర్వాత 4:30, 5కి కంట్రోల్కి వచ్చింది. టోటల్గా మంటలు అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టింది సార్? 2 hours 3 hours పట్టింది. ఫైర్ ఇంజన్స్ ఎన్ని ఫైర్ ఇంజిన్? ఒకటే ఫైర్ ఇంజిన్ కానీ 3 times వాళ్ళు కూడా స్టాఫ్ వచ్చారు, కంట్రోల్ చేశారు. ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఇందులో కంప్యూటర్ రూమ్ అంటారు అంటే మేజర్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఉండబోతుంది? మేజర్ ఫైల్స్ అని బయటనే ఉంటాయి, ఏం కాదు. కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ కూడా అన్ని సాఫ్ట్ కాపీలు ఉంటాయి. ఎవరి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో ఎవరు పోతాయి. దానివల్ల వచ్చే ఇదేం లేదు. ముఖ్యంగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది, ఏదైతే కూడా సాఫ్ట్ కాపీ మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఇది మొత్తం రికార్డ్స్కి సంబంధించింది కాబట్టి కంప్యూటర్సే ఉన్నాయి కాబట్టి ఓన్లీ కంప్యూటర్స్ కాబట్టి అది ప్రమాదం కూడా ఏం లేదు, ఇబ్బంది కూడా ఏం జరగదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం సంబంధించిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.